ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభునామంలో శుభములు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అంటున్నాడు. యెషయా గ్రంథంలోనే 53వ అధ్యాయం 5వ వచనంలో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అంటున్నాడు. ఇక్కడ సమాధానపరచు పరిచర్య గురించి మనం చూసాము కదా. ఇక్కడ చూస్తే ఆ శిక్ష, సమాధానార్థమైన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది అని చూస్తున్నాం. దేవునికి, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి సమాధానం ఎలా కలుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించిన ఆ శిక్ష ద్వారా మనకి సమాధానం కలుగుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20లో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను అని చూస్తాం. లోకమంతా పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోయింది కదా. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి మరి బయలుపరచబడుచున్నది అని రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చెప్తున్నాడు. మనుషుల పాపాలకు వ్యతిరేకంగా దేవుని కోపం ఎప్పుడూ మండుతూనే ఉంది. పరలోకానికి భూమికి మధ్య సమాధానం అంటూ లేదు. ఈ పరిస్థితిలో శాంతిని నెలకొల్పేందుకు దేవుడు యేసుక్రీస్తును పంపాడు. లోక పాపాలను తీసివేసేందుకు తానే రక్తబలి కావడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పనిని నెరవేర్చి ముగించారు. యోహాను సువార్త 1:29లో బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసు ప్రభువును బలిగా చేస్తాడని యోహాను ఉద్దేశం. ఈ బలి పాత నిబంధనలో బలుల్లాగా ఇశ్రాయేల్లోని వ్యక్తుల కోసమో ఆ జాతి అంతటి కోసమో కాదు. ఇది మానవ జాతి అంతటి కోసం చేయబడిన బలి. యేసు ప్రభు మానవ పాపాన్నంతటిని తన వీపున మోసుకొని దేవునికి మనిషికి మధ్య ఉన్న రుణాల భారం అంతటిని తీసివేశాడు. అంటే మనుషులందరూ పాప విముక్తి పొందాలని ఆయన ఉద్దేశం. రక్షణ మార్గం, పరిపూర్ణ రక్షణ, క్షమాపణ